హేమంత్ నవ్యను అందరి ముందు చాలా గట్టిగా కొట్టాడు. హేమంత్ చేతిలో చెంపదెబ్బతిన్న నవ్య ఆ మరుక్షణమే తిరిగి అతని చెంప పగలగొట్టింది. దాంతో హేమంత్ మొహం అంతా దెబ్బకి కందిపోయింది. హేమంత్కి ఒక్కసారిగా గట్టిగా షాక్ తగిలింది. నెవ్వెరపోయి నవ్యను చూస్తూ ఉండిపోయాడు. అయినాగాని నవ్య అక్కడితో ఆగలేదు. దెబ్బ తర్వాత దెబ్బ అతన్ని కొడుతూనే ఉంది. ఈ రోజు నుండి మన మధ్య అసలు ఎలాంటి సంబంధం లేదు. మన మధ్య ఉన్న బంధాలన్నీ కూడా ఇవాల్టితో తెగిపోయాయి. నాకు సంబంధించిన వరకు నువ్వు ఇంకా రేఖ ఇద్దరూ చనిపోయినట్టే లెక్క. ఇక ఇవ్వాల్టి నుండి మీరిద్దరూ నన్ను ఫూల్ని చేయలేరు. ఆ తర్వాత అక్కడి నుండి రేఖ వైపుకు తిరిగి కోపంగా చూసింది. కోపంగా ఉన్న నవ్యని చూసి రేఖ భయపడిపోయింది. రేఖ మెల్లగా, నవ్య, దయచేసి నన్ను క్షమించు అని క్షమాపణ కోరింది. నవ్య రేఖను కోపంగా చూస్తూ, ఈ రోజుతో మన మధ్య ఉన్న స్నేహం ముగిసిపోయింది. ఇంక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది. అలా నవ్య వెనక్కి తిరగ్గానే రేఖ తన చేతిని పట్టుకుని, నవ్యా, ఒక్క నిమిషమాగు, దయచేసి నా మాట విను అంటూ బ్రతిమలాడింది. కాని నవ్య రేఖ మాటను వినడానికి సిద్ధంగా లేదు. నన్నొదిలేసేయ్, నన్నిక్కడ్నుంచి వెళ్ళనివ్వు. మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఇప్పుడు నేను తెంచుకోలేదు. ఎప్పుడైతే నువ్వు నా భర్తతో సంబంధం పెట్టుకున్నావో అప్పుడే నువ్వు మన స్నేహాన్ని హేళన చేసి తెంచేశావు. నీకు నేను ముందే చెప్పా కదా, ఇక నుంచి నువ్వు నా దృష్టిలో చనిపోయిన దాని కింద లెక్క అనంటూ చీదరిచ్చుకుంది. రేఖ వదిలిపెట్టకుండా నవ్య చేతిని పట్టుకొని, నవ్యా, ఒక్కసారి దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నన్ను క్షమించు. నాకు నిన్ను పోగొట్టుకోవాలని లేదు. నీ స్నేహం నాకు కావాలి అంటూ బ్రతిమిలాడింది. నవ్య రేఖ మాట్లాడిన మాటలు విని సర్కాస్టికల్గా ఒక నవ్వు నవ్వింది. ఏంటి, ఈ విషయం నీకిప్పుడు గుర్తొచ్చిందా? ఏ క్షణానైతే నువ్వు హేమంత్తో సంబంధం పెట్టుకున్నావో అప్పుడు నీకు ఈ విషయం గుర్తురాలేదా అని నవ్య అన్న మాటలు విని రేఖ సిగ్గుతో తలదించుకుంది. నవ్య మరోసారి హేమంత్ వైపు చూసి, హేమంత్, ఇంక నాకు నీ నుండి డివోర్స్ కావాలి. నవ్య మాటలు వినగానే హేమంత్కి విపరీతమైన కోపం వచ్చింది. కోపంగా ఒకసారి నవ్యని ఇంకోసారి అర్జున్ని చూస్తూ, ఓహో, ఇదంతా నువ్వు డివోర్స్ తీసుకోవడానికి చేశావా? నాకిప్పుడర్థమైంది. మీరిద్దరూ కలిసి నాకు వ్యతిరేకంగా ఏదో ప్లాన్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్డ్గా కనిపిస్తున్న నవ్యవైపు చూస్తూ హేమంత్ అన్నాడు. సరే, ఒక విషయం చెప్పు. అర్జున్ ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అడిగాడు. ఏమో, నాకేం తెలుసు. ఈలోపు ఇన్స్పెక్టర్ శ్యామ్ అర్జున్ నన్ను కలవడానికి వచ్చారు అని చెప్పాడు. అది విన్న హేమంత్, అవునా, మీరు చెప్పింది నిజమా? నేనసలు నమ్మలేకపోతున్నాను. పోలీసులు, అర్జున్, నవ్య వీళ్ళందరూ కలిసి నాకు వ్యతిరేకంగా ఏదో పన్నాగం పన్నుతున్నట్టుగా నాకనిపిస్తుంది. అర్జున్ అక్కడ సైలెంట్గా నిల్చున్నాడు. ఏ విషయంపైనా కూడా కామెంట్ చేయలేదు. అవును, ఇదంతా కూడా నా కొడుకుని కావాలనే ఇరికించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అంటూ వినోద్ అతని కొడుకుని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. మిస్టర్ రాయుడు, ఒకవేళ నిజంగానే మీ కొడుకుని ఇరికిస్తున్నానని చెప్పి మీకనిపిస్తే ఒక పని చేయండి. 3 ఏళ్ల క్రితం నేను మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ తిరిగి నాకిచ్చేయండి అని అర్జున్ తన నిర్ణయం కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశాడు. అర్జున్ మాటలు విని వినోద్ మొహంలో రంగులు మారాయి. ఏంటి, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అని వస్తున్న కోపాన్ని అణుచుకుని అడిగాడు. నీ ఇష్టం, నువ్వేదనుకుంటే అది. అతి తక్కువ కాలంలోనే మీ కంపెనీని నీ నుంచి నేను ఎలా లాగేసుకుంటానో నువ్వు చూస్తావు అంటూ సవాలు విసిరాడు అర్జున్. అక్కడున్న వాళ్లంతా అర్జున్ మాటలు విని దెబ్బకు షాకయ్యారు. ఇది విన్న నవ్య కూడా చాలా కంగారు పడింది. కాని తనకి అర్జున్ ఎంత పవర్ఫుల్ వ్యక్తో చాలా బాగా తెలుసు. అతను ఏదైనా చేయగలడు. కాని నవ్య ఈ బిజినెస్ గొడవలన్నిటిలో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. మీరందరూ ఏమన్నా చేసుకోండి. హేమంత్, నీకు నేను డైవర్స్ పేపర్స్ పంపిస్తున్నాను. వాటి మీద సైన్ చేసి నాకు పంపించు. అర్థమవుతుందా అని అక్కడ్నుండి వెనక్కి తిరిగి నడవసాగింది. నువ్వు ఎంత ప్రయత్నించినా గానీ నా నుండి నువ్వు డైవర్స్ తీసుకోలేవు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో నవ్యా. నేను చనిపోయేంతవరకు నిన్ను మాత్రం అసలు వదిలిపెట్టను. ఒకవేళ నేను చనిపోయినా గానీ నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్ళిపోతాను అంటూ హేమంత్ ఛాలెంజ్ విసిరాడు. బయటికి వెళ్లబోయిన నవ్య మళ్లీ హేమంత్ వైపు తిరిగి, అసలు మన మధ్య ఎలాంటి బంధమూ లేదు. నువ్వు నన్ను ఎప్పుడు కూడా భార్యగా అనుకోలేదు. నువ్వేమైనా అనుకో,
ఇకపై నువ్వు ఎంత ప్రయత్నించినా గాని మళ్ళీ నా జీవితంలో నువ్వు ఎలాంటి స్థానాన్ని సంపాదించుకోలేవు అని చెప్తూ నవ్య ఆ రూంలో నుంచి బయటికెళ్ళిపోయింది. ఆ క్షణం అలా మాట్లాడినందుకు, అలా ప్రవర్తించినందుకు నవ్య మనసులో ఎటువంటి గిల్ట్ లేదు. నడుస్తూ వెళ్తుండగా అలలలాగా తన మనసులో ఆలోచనలు పొంగుకొచ్చాయి. ఆమె అలా నడుస్తూ ఆలోచిస్తూ వెళ్తుండగా ఉన్నట్టుండి ఒక బెంట్లీ కారు వచ్చి తన ముందాగింది. ఆ కార్ డోర్ మిర్రర్ కిందకి దిగిన తర్వాత చూస్తే తనకు అర్జున్ కనిపించాడు. కార్ ఆపిన అర్జున్, నవ్య ఈ కార్లో కూర్చో అని అడిగాడు. కాని నవ్య మాత్రం తను నిల్చున్న ప్లేస్ నుండి కదల్లేదు. అర్జున్ కోపంతో నవ్యను చూస్తూ, ఇప్పుడు నువ్వు గనక నేను చెప్పినట్టు కారులో కూర్చోకపోతే ఇక నేను బలవంతంగా నేను కారులో కూర్చోబెట్టాల్సొస్తుంది. కావాలంటే మీరు నన్ను బలవంతంగా కారులో కూర్చోబెట్టగలరేమో గాని నాకైతే అసలు నీ మొహం చూడ్డం కూడా ఇష్టం లేదు అంటూ నవ్య చిరాగ్గా సమాధానం చెప్పింది. ఈ రోజు తర్వాత మళ్ళీ మనం కలుసుకోలేమో అని నీకు నిజంగా అనిపిస్తుందా అని అర్జున్ తన ఐబ్రోస్ పైకెత్తుతూ అడిగాడు. మిస్టర్ అర్జున్ రావు, ఇక నేను మీకివ్వడానికి లేదా మీరు నా దగ్గర తీసుకోవడానికి ఏం లేదు. కాని చేయాలనుకుంటే మీరు నాకు సహాయం మాత్రం చేయగలరు అని నవ్య అంది. నేనెందుకు నీకు సహాయం చేయాలి అని అర్జున్ అడిగాడు. దానికి నవ్య నవ్వుతూ, అఫ్కోర్స్ మీరు నాలాంటి అమ్మాయికెందుకు సహాయం చేస్తారు, అందులో ముఖ్యంగా నాకెందుకు సహాయం చేస్తారు? మీరెప్పుడు చూసినా నన్ను ఇరికించాలని అనుకున్నారు కదా, నేను చెప్పింది నిజమే కదా అని నవ్య అడిగింది. సరే, నేను నీకు సహాయం చేస్తాను, కానీ దానికి బదులుగా నేనెప్పటికీ మర్చిపోలేని విధంగా నువ్వు నాకేదైనా ఇవ్వాలి అని అడిగాడు. ఇది విన్న నవ్యకి అతని కళ్లల్లో ఏదో వింత ఫీలింగ్ కనిపించింది. అతని చూపుల్లో ప్రేమ, కోపం, బాధ అన్నీ కలగలిపి ఉన్నాయి. అతని కళ్ళల్లోకి చూసిన నవ్యకి తెలియని ఏదో ఫీలింగ్ కలిగింది. అతను ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది. నేనతనికి ఏమివ్వగలనబ్బా అని ఆలోచిస్తూ ఏదో చెప్పబోతుండగా ఈలోపు తన వెనకాల నుండి కార్ హారన్ గట్టిగా మోగింది. నవ్య వెనక్కి తిరిగి చూడగానే ఆ కారులో వినోద్ ఇంకా అతని భార్య మంజుల కనిపించారు. నవ్యను చూడగానే వినోద్ కారాపాడు. ఆ తర్వాత అందులోంచి మంజుల దిగి నవ్య వైపుకు నడుచుకుంటూ వచ్చింది. అర్జున్, దయచేసి మీరిక్కడ్నుంచి వెళ్ళిపోండి అని నవ్య అతన్ని బ్రతిమిలాడింది. ఎందుకో తెలీదుగాని ఆ మాటలు వినగానే అడ్డు చెప్పకుండా అర్జున్కి అక్కడ్నుంచి వెళ్ళిపోవాలనిపించింది. మంజుల నవ్యవైపుకొస్తున్నట్టుగా కనిపించడంతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కార్ స్టార్ట్ చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. మంజుల కూడా ఆ కారు వెళ్ళిపోవడాన్ని గమనించింది. నవ్య, అది అర్జున్ కారేనా అని అడిగింది. నవ్య సైలెంట్గా అవును అన్నట్టుగా సైగ చేసింది. నిన్న రాత్రి నువ్వు అర్జున్తో పాటు కలిసున్నావన్న విషయం నిజమేనా? నవ్య సిగ్గుతో తలదించుకుంది. ఆమె అది కావాలని చేయలేదు. ఒక బాధితురాలుగా మారి ఆ పరిస్థితుల్లో అక్కడ గడపాల్సి వచ్చింది. అయినాగాని ఆ విషయంలో తనకు చాలా గిల్టీగా అనిపిస్తోంది. మంజుల మాత్రం ప్రేమగా తన తలమీద చేయి పెట్టి నిమురుతూ, నవ్య, నువ్వు ఎంత మంచిదనువో నాకు బాగా తెలుసు అనంది. ఆ మాటలు వినగానే నవ్యకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి చూసి మంజుల, అయ్యో ఏడవక్ తల్లి, ఏదైతే జరిగిందో దానిలో నీ తప్పస్సల్లేదు. వాస్తవానికి తప్పు నాది. నేను నా కొడుక్కి మంచి సంస్కారాన్ని నేర్పలేకపోయాను. దానికి నువ్వు నన్ను బ్లేమ్ చేయాలనుకుంటే చెయ్యి, నాకెలాంటి అభ్యంతరం లేదు. నీ జీవితం పాడైపోవడానికి నా కుటుంబమంతా కూడా కారణమే. కాని నన్ను నమ్ము, నువ్వు ఒక్కసారి ఇంటికి రా, నేనంతా సరిచేసేస్తాను. కాని దయచేసి హేమంత్కి మాత్రం విడాకులివ్వకు అని మంజుల బ్రతిమాలింది. కాని అప్పటికే నవ్య నిర్ణయం తీసేసుకుంది. మంజులకు వ్యతిరేకంగా సమాధానమివ్వడం ఇష్టంలేక మౌనంగా నిల్చుంది. రాయుడు ఫ్యామిలీ మొత్తంలో ఎవరైనా తనను మనస్ఫూర్తిగా ప్రేమించారంటే అది కేవలం మంజుల మాత్రమే. అలాంటి మనిషిని బాధపెట్టడం నవ్యకి ఇష్టం లేదు. కాని ఇంత దూరం వచ్చిన తర్వాత విడాకులు తీసుకోకపోతే మంచి అవకాశం చేజారిపోయినట్టే. ఇలాంటి అవకాశం మళ్లీ దొరకదు కాబట్టి తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి దొరికిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోవాలని అనుకుంది. అందుకే నవ్య మంజులతో ఇంటికి తిరిగి వెళ్లలేదు. ఆ రోజు రాత్రంతా హోటల్లో గడిపేసింది. ఆ తర్వాత రోజు సోమవారం. తను ఒక స్కూల్కి టీచర్ అయిన కారణంగా ఆ రోజు స్కూల్కి వెళ్ళక తప్పదు. పొద్దున్నే లేచి హోటల్ రూంలో తయారై స్కూల్కి వెళ్ళిపోయింది. ఇక కొన్ని రోజుల తర్వాత హేమంత్కిచ్చే విడాకుల గురించి ఆలోచించాలని అనుకుంది. ఎందుకంటే ఇది సరైన సమయం కాదు. హేమంత్ ఈ సమయంలో చాలా కోపంగా ఉన్నాడు. ఎక్కువ కోపంగా ఉండడం వలన హేమంత్ తనకి డివోర్స్ ఇవ్వనని అనొచ్చు.
స్కూల్కి వెళ్ళగానే తన దృష్టి రేఖ మీద పడింది. వాళ్ళిద్దరూ కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, ఒకే స్కూల్లో టీచర్స్గా కూడా పనిచేస్తున్నారు. నవ్య రావడాన్ని చూసిన రేఖ ఒక్కసారిగా నవ్యా అని పిలిచింది. కాని నవ్య వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. రేఖ చేసిన మోసానికి నిజంగా నవ్య మనసు చాలా గాయపడింది. రేఖ, నవ్య ఇద్దరూ స్కూల్ ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి వాళ్ళ కాలేజ్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఒకే దగ్గర వర్క్ చేస్తున్నారు. అంతేకాదు, రేఖను నవ్య తన సొంత చెల్లెలుగా భావించి ఎంతో ప్రేమించింది. ఇంతగా తనని మోసం చేస్తుందని నవ్య కలలో కూడా అనుకోలేదు. నవ్య ఎప్పుడైతే తన మాటలు విని విననట్టుగా వెళ్ళిపోతుందని రేఖ అర్థం చేసుకుందో, ఆమె దగ్గరకు వెళ్లి చేయి పట్టుకొని, నవ్య, నేను నీతో మనసు విప్పి మాట్లాడాలి అని అక్కడే నిల్చుంది. కాని నాకు నీ మొహం చూడాలని గాని, నీతో మాట్లాడాలని గాని అస్సలు లేదు అని నవ్య అంది. నేను చాలా పెద్ద పొరపాటు చేశానని నాకు అర్థమైంది నవ్య, కానీ నువ్వు నన్ను క్షమించలేవా అంటూ రేఖ ప్రాధేయపడింది. క్షమించాలా? అసలు నేను నిన్నెందుకు క్షమించాలి? నువ్వు చేసిన పనికి నీ ముఖంలో నాకు కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదు. అయినా అసలు మనిద్దరి మధ్య ఇంకా ఏ బంధం లేనప్పుడు ఈ చర్చలెందుకు? నువ్వు ఊరికే నా సమయాన్ని వృధా చేయకు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చిరాకు పడింది. నవ్య ప్రవర్తన చూసిన రేఖకి కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నవ్య, దయచేసి ఒకప్పుడు మన స్నేహాన్ని గుర్తుపెట్టుకోనైనా గాని నన్ను క్షమించవచ్చు కదా అని రేఖ బ్రతిమాలుకుంది. దయచేసి నువ్విక్కడ్నుంచి వెళ్ళిపో. మనం ఇప్పుడు స్కూల్లో ఉన్నాం. ఎవరైనా నువ్వు ఏడవడం చూస్తే నేను నిన్నేదో ఇబ్బంది పెడుతున్నానని నన్ను అపార్థం చేసుకుంటారు అంది. అంటే నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవా అని బాధతో రేఖ అడిగింది. సరే, ఇంతగా అడుగుతున్నావుగా, నిన్ను క్షమించడానికి ప్రయత్నిస్తాను. కాని ఇవ్వాల నుండి నువ్వు మళ్లీ హేమంత్తో ఎలాంటి సంబంధం పెట్టుకోనని నాకు మాటివ్వు అని నవ్య అంది. నిజంగానా? సరే, ఈ రోజు నుంచి నాకు అతనితో ఎలాంటి సంబంధం ఉండదు అని రేఖ మాటిచ్చింది. అయితే నేను నిన్ను క్షమించినట్టే. కాని ఒకప్పటిలాగా మన స్నేహం ఇకపైన కొనసాగుతుందని మాత్రం నేను గట్టిగా చెప్పలేను అంటూ నవ్య అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.